శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి వారికి సంబంధించి ఏలిన నాటి శని ప్రభావం జరుగుతోంది. వీరికి ఏప్రిల్ 15 నుంచి 30వ తారీఖు మధ్యలో ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. ఏలిన నాటి శని అని ఎన్ని రోజుల నుంచి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతారు స్వామి అని ఒక ఆయన కామెంట్ పెట్టాడు. అయ్యా, ఏలిన నాటి శనిలో చెడు ఎంత ఉంటుందో, ఇబ్బంది ఎంత ఉంటుందో, మంచి అంతే ఉంటుంది. ఒక విపరీతమైన పరిస్థితుల్ని ఎదుర్కొని బయటపడ్డారు అనుకోండి, ఇక మళ్ళీ ఆ పరిస్థితులు రాకుండా ఉంటాయి. మీరు ఏలిన నాటి శని ప్రభావంలో ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో వాటన్నిటి నుండి కూడా బయటపడతారు తర్వాతకి. ఎందుకంటే ఇది ఎప్పుడు నెలకో 2 నెలలకు వచ్చేది కాదు. 30 సంవత్సరాలకు ఒకసారి 2.5 సంవత్సరాలు వచ్చేటువంటి 2.5 సంవత్సరాల్లో అది వచ్చేటువంటి పరిస్థితి. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి 2.5 నెలలకు ఒకసారి మళ్ళీ మారుతూ ఉంటుంది. గ్రహ దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ. కాబట్టి శని ఇప్పుడు మీకు మీ రాశిలో సంచారం చేస్తూ శనితో కలిసి, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక హౌస్ అరెస్ట్ అయిపోయారు, బయటికి వెళ్ళకూడదు. కోవిడ్ టైంలోనే అనుకోండి, ఎవరన్నా సరే మీ ఇంటి దాకా వచ్చి లేదా పక్క డాబా నుంచి ఎక్కడి నుంచి అయినా మాట్లాడితే ఎలా ఉంటుంది, లేదా మిమ్మల్ని కలిసిపోవడానికి ఎవరన్నా వచ్చి బయట నుంచే కలిసి మాట్లాడిపోతే ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు. ఈ గ్రహ సంచారాలు ఏవైతే మూవ్ అవుతూ ఉన్నాయో, శనితో కుజుడు వచ్చినా, శనితో బుధుడు వచ్చినా, తర్వాతకి సూర్యుడు వచ్చినా, చంద్రుడు వచ్చినా, శుక్రుడు, గురువు, ఈ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క రాశిలోకి వచ్చినప్పుడు ఆ గ్రహ సంచారాలను బట్టి శత్రుత్వం ఉంటే శత్రుత్వ లక్షణాలు, మిత్రుత్వం ఉంటే మిత్రుత్వ లక్షణాలు, లాభాలు కూడా అలాగే ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు వీరికి వ్యాపార సంబంధితమైనటువంటి లాభాలు ఉన్నాయి. కానీ డబ్బును మీరు ఎలా ఖర్చు పెడతారనేటువంటిది మాత్రమే ప్రశ్నార్థకం. ఎందుకంటే గతంలో మీకు జరిగినటువంటి ఇబ్బందులు, అప్పులు, దానివల్ల కట్టడం, చేయడం లాంటివి జరుగుతాయి. వీరికి ఎలా ఉంటుందనంటే సమయానికి ఆకలికి భోజనం దొరుకుతుంది కానీ తృప్తిగా భోజనం తినలేకపోతున్నారు. ఇష్టమైన పదార్థాలు వస్తున్నాయి కానీ తృప్తిగా తినలేకపోతున్నారు. మౌత్ అల్సర్స్ అంటారు కదా, వచ్చిన వాళ్ళు భోజనం తినలేకపోయే పరిస్థితులు ఎలా ఉంటే అలా ఉంటాయి. ఈ నెలలో, ఈ 15 రోజుల్లో కూడా మౌత్ అల్సర్స్ లాంటివి రావచ్చు. అంటే నోరు పుయ్యడం లాంటివి, నోటి పూత లాంటివి రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మృష్టాన్న భోజనం లభిస్తుంది. అంటే మృష్టాన్న భోజనం అంటే మంచి అద్భుతమైన భోజనం, కానీ అప్పుడు మీకు ఆకలి ఉండదు. అలా ఆకలి లేకుండా ఎక్కడన్నా భోజనం తినాల్సి వస్తే తినకండి, ఆకలి వేస్తేనే తినండి. దానివల్ల జీర్ణ వ్యవస్థలో కూడా ఇబ్బంది కలగవచ్చు. మీకున్నటువంటి లక్షణాల వల్ల, మీకున్నటువంటి అలవాట్ల వల్ల మీ కుటుంబం మొత్తం అంతా కూడా ఇబ్బంది పడుతుంటుంది. లేదా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, లేదండి నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, నాకు ఎటువంటి దుర్వ్యసనాలు లేవు, నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని హార్డ్గా ఉంటాయి. అంటే ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా నాకు తెలిసిన ఒక క్లయింట్కి జరిగిన విషయం ఏంటంటే, అతనికి మంచి పొజిషన్స్ ఉన్నాయి. తన భార్యతో గొడవ పడ్డాడట. ఆ మూడ్లో, ఆ ఆలోచన విధానంలో ఎక్కడో అసలు ఎవ్వరూ తీసుకున్నట్టు ప్లేస్ తీసుకున్నాడు. ఏమవుతుంది దానివల్ల? విపరీతమైన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. భార్యాభర్తల మధ్యలో మంచి సఖ్యత ఉంటుంది. చిన్న ఏజ్ 30 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారికి కూడా మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటుంది అని అంటే మీరు చాలా అదృష్టవంతులు అని అర్థం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో, ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని తను ముందుకెళ్తూ ఉంటుంది అని అంటే చాలా మంచిది. ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడంటే చాలా మంచి విషయం. ఎందుకంటే చాలామందికి ఏలినాటి శని ప్రభావం వలన ప్రారంభంలో భార్యాభర్తలు డైవర్స్లు అయిపోతాయి, గొడవలు అయిపోతాయి. అటువంటిది ఏం జరగకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని ఏం చేస్తాం కర్మ అని ముందుకెళ్తూ ఉన్నారు చూసారా, వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి అంతే తప్ప దూషించడం, మాట్లాడడం అంత మంచిది కాదు. అలాగే కేతుగ్రహ సంచారం కూడా చాలా విశేషమైనటువంటిది. 6వ స్థానంలో కేతువు అప్పులు తీరుస్తాడు. ఎప్పుడయ్యానంటే ఏలినాటి శని పూర్తయ్యేలోపు అప్పులు తీరుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తే అప్పులు పుడతాయి. లోన్ తీసుకోవాలనుకుంటే లోన్ వస్తుంది, ఇల్లు కట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఏలిన నాటి శని ప్రభావం చేత ఈ యొక్క
మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ లాభాల్లోనే ఎక్కువగా ఉన్నారు. మీరు కరెక్ట్గా ఆచితూచి ప్లాన్ చేసుకుంటే విపరీత పరిస్థితుల నుండి చాలా సులువుగా బయటపడతారు. ఈ పరిస్థితుల నుండి బయటపడాలి అని అంటే ఈ 15 రోజుల్లో వీరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.